ఈ దౌర్జన్య మనస్తత్వం, మన లోపల ఉన్న దౌర్జన్యాలన్నీ ఆగిపోయింది. ప్రశాంతంగా ఉన్నాం. మరి ఈ దారుణమైన ప్రపంచంలో ఎలా బ్రతకాలన్న ప్రశ్న ఎదురవుతుంది. ఇలా ప్రశ్నలు మనకి వస్తూనే ఉంటాయి. కానీ అప్పుడు ఏమవుతుంది? ఆ ప్రశ్న మనకు వచ్చినప్పుడు మనం ప్రశాంతంగా జీవించట్లేదని, ప్రశాంతంగా ఉన్నాం అనుకుంటున్నామే కానీ ప్రశాంతంగా గడపలేకపోతున్నామని అర్థం అనమాట. ప్రశాంతంగా గడపడం అంటే అది ఒక ఆలోచన కాదు, అది నిజస్థితి. ఆ ప్రశాంతత అన్నది అనుభవానికి రావాలి. అలాంటి స్థితి ఉండాలి. అలాంటి స్థితిలో మనం ఈ అభిప్రాయాలు, ఈ ఇవన్నీ ఈ సహజంగా ఉన్నాం, మనము ప్రశాంతంగా ఉన్నాం అనేది ఒక అభిప్రాయం కాదు, ఒక అనుభవం. అది ఒక స్థితి. ఆ స్థితి మనం ఉండాలి. ఆ స్థితి లేకుండా మనం ఇది సాధించాం, అది సాధించాం అని అనుకోకూడదు. అసలు మనల్ని గురించి మనకు ఆలోచనే ఉండదు. ఆలోచన లేనప్పుడే ఇలాంటివన్నీ సృష్టించుకుంటాం. మనం దీన్ని అన్నిటినీ ఆలోచించకుండా మనం ఏం చేయాలి? మన నిజస్థితి ఏంటో మనం తెలుసుకోవాలి. మన లోపలికి వెళ్ళాలి. అవసరమైన విషయాలన్నీ తెలుసుకోవాలి. లోపల స్థితిలో మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? మన లోపలికంతా వెళ్ళాలి. చాలా లోతుగా వెళ్ళినప్పుడు మనకి తెలుస్తుంది, మన ప్రశాంత జీవనం తెలుస్తుంది. మన స్థాయి, అలాంటి మనస్సుకి అలాంటి స్థాయి రావాలన్నమాట. నేను ఇంకా ముందుకు వెళ్ళలేను, ఒక అడుగు కూడా వెళ్ళలేను, నా వల్ల అవ్వదు, ఇలాంటి అభిప్రాయాలు రాకూడదు. నెమ్మదిగా అభ్యాసంలో ఈ దౌర్జన్యాలు, ఈ గొడవలు, అన్నిటినీ దాటుకొని ప్రశాంతమైనటువంటి ఒక స్థితి, ఒక అనుభవానికి వచ్చినప్పుడు, జీవితంలో ప్రశాంతమైన స్థితి పొందినప్పుడు ఇంకా దానిని బట్టి మనం దాన్ని పొందడానికే వెళ్తాం, కానీ దౌర్జన్యాలకు వెళ్ళలేము. దౌర్జన్యం బయట ఎక్కడో లేదు. బయట దౌర్జన్యాలు మనం కళ్ళు మూసుకుని ముందుకు వచ్చేస్తాం. మన లోపల ఉన్నదాన్ని, మన గుణాల వల్ల మన లోపల ఉన్న దౌర్జన్యాన్ని మనం ఖండించుకుంటూ చాలా లోతులో ఈ విషయాలు మనం ప్రశాంతని అలవాటు చేసుకుని, ప్రశాంతంగా అలవాటు అవటం ఉండదు, ఇది ఒక అభిప్రాయం కాదు, అలా ఉండాలంతే. దీనికి చాలా అవసరం. చాలా ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయటం కాదు, చేయాలి అందరం. చాలా మనల్ని మనం అర్థం చేసుకోవాలి. ముందు మనల్ని మనం తెలుసుకోగలగాలి. మనం ఏంటో, మనం ఏం కావాలి, మనకి ఎందుకు ఈ ప్రశాంతత ఏంటి, ఈ అనుభవాలు ఏంటి, ఇలా ఎందుకు జీవించాలని ఒక ప్రశ్నతో మనం వీటి జవాబుగా మనం అనుభవాన్ని తెలుసుకుని అనుభవాన్ని పట్టుకోవాలి. అనుభవాన్ని తెచ్చుకుని ఆ ప్రశాంతతని, ఆ జీవితాన్ని, ఆ సౌందర్య పరిశీలనని, అంటే మనం ఎవరో ఇవన్నిటి కలిపే మనం దీన్ని మనం అనుభవాన్ని తెచ్చుకుని ఆనందంగా జీవించాలి. కృష్ణమూర్తి గారు ఇలా ఎన్నో చెప్తారు. దాన్ని కొంచెం అది కూడా మనం అనుభవాన్ని తెచ్చుకుని ఈ చిన్న మాటల్లో ఎంతో జ్ఞానం దాగింది. ప్రశాంతంగా ముందు మనం అడుగేయటానికి అవుతుంది. మన జీవితం బరువుగా అనిపించదు, తేలిగ్గా అనిపిస్తుంది, చాలా సౌందర్యంగా అనిపిస్తుంది. ఏం కావాలో ఇంతకన్నా అనిపిస్తుంది. ఆలోచించండి. మళ్ళా కొద్ది రోజులు ఇదే చెప్పాలని అనుకుంటున్నాను. శ్రద్ధగా వినండి.